హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 48,199 ఆ లెవెల్ టచ్ అయ్యి ఇక్కడ పివోట్ పాయింట్ ఉంది. ఆ పివోట్ పాయింట్ ప్లస్ మన లెవెల్ ఆ రెండింటిని టచ్ చేసి రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన వీవ్యాప్ ఉంది, గమనించారా? వీవ్యాప్ కింద క్లోజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ మనది ఇంకొక లెవెల్ 48,111 ఉంది. ఆ లెవెల్ కింద కూడా క్లోజ్ అయింది. చూడండి, పివోట్ పాయింట్ పైన లెవెల్, వీవ్యాప్ కింద లెవెల్, ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి డౌన్ సైడ్ ఓకే చేసింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ రీటెస్ట్ ఉంది కదా, ఈ క్యాండిల్ రీటెస్ట్ వీవ్యాప్ని టచ్ చేసినప్పుడైతే పుట్ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను బయింగ్ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ బయింగ్ తీసుకున్నాను. మీకు టెలిగ్రామ్లో కూడా పెట్టాను. ఎందుకు బయింగ్ తీసుకున్నా అంటే వరుసగా పడుతూ ఉంది కదా 3 డేస్ నుంచి. కొంచెము ఈ లెవెల్ ఉంది కదా మనది 48.56, ఈ లెవెల్ని కానీ టచ్ చేసి పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అయితే స్మాల్ స్టాప్ లాస్ పెట్టాను. నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. స్మాల్ స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ దాటి ఇక్కడ కిందకు వచ్చింది కదా, ఇక్కడైతే ఈ లెవెల్లో నేనైతే మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. మంచి మూమెంట్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానంటే ఇక్కడ బేస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏమన్నా రివర్స్ అవుతుందని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. కానీ మంచి ఫాల్ అయితే జరిగింది. మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ వస్తేప్పుడు ఇంకొకసారి తీసుకున్నాను. చూడండి, ఇలా మన లెవెల్స్ని ఉపయోగించుకొని చాలా మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి. దయచేసి ఇది గమనించండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే పాత వీడియోస్ కూడా చూడండి. చాలాసార్లు మనకి పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ కింద క్లోజ్ అయినప్పుడు, అదేవిధంగా మన లెవెల్స్ కింద కూడా క్లోజ్ అయినప్పుడు ఖచ్చితంగా అయితే మంచి పాయింట్స్ అయితే చాలాసార్లు అయితే తీసుకున్నాము. దయచేసి ఇది గమనించండి. చూడండి, మన లెవెల్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అదేవిధంగా వీవ్యాప్ పివట్ పాయింట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈనాటి మన లెవెల్ వచ్చేసి 47,714 అండి. 47,714. వన్ సెకండ్ అండి. 47,714. ఈ లెవెల్ని డిలీట్ చేసేద్దామండి. ఓకే అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దాం. సేమ్ నిఫ్టీలో కూడా చూడండి, ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ 22,306 అండి. అబ్బా, చాలా అంటే చాలా మంచి పాయింట్స్ ఈరోజు నిఫ్టీలో చూడండి. మన పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ చూడండి, పిన్ టు పిన్ ఆ లెవెల్ టచ్ చేసి చూడండి ఎంత బాగా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ప్లస్ పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ కింద క్లోజ్ అయింది. ప్లస్ ఇంకొక లెవెల్ కింద కూడా క్లోజ్ అయింది. ఇంతకంటే అసలు మంచి బయింగ్ సెటప్ అయితే అస్సలు దొరకదండి. చూడండి, రీటెస్ట్ చేసి వీవ్యాప్ టచ్ అవ్వగానే మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. చూడండి ఆ లెవెల్స్. చూడండి, ఈ లెవెల్స్ అన్నీ దాటుకుంటూ చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ చిన్న రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. చాలా అంటే చాలా మంచి ఫాల్ జరిగింది ఈరోజు. ఈ సెటప్ని క్యాచ్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మనం ట్రేడింగ్ కనుక చేసామంటే చాలా మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి. చూడండి ఎంత మంచి పాయింట్స్. అదేవిధంగా ఈరోజు మన నిఫ్టీలో వచ్చేసి 22,052 అండి. ఆల్రెడీ ఇక్కడ 54 ఉంది. ఆ లెవెల్ని ఉంచేద్దాం. ఇక చూడండి, చాలా అంటే ముందు లెవెల్స్ని, అదేవిధంగా ఈ డైలీ నేను చెప్తున్న లెవెల్స్ని జాగ్రత్తగా గమనించి అన్ని లెవెల్స్ని డ్రా చేసుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తున్నాయి. కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.